విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కాకినాడ అంతా బాగుందా? చాలా బాగుంది. సుహన్నానా? మిమ్మల్ని మిస్ అయ్యా నేను కూడా 3-4 డేస్ మిస్ అయ్యా. నేను కూడా తప్పనిసరిగా అంటే మా ఇంట్లోంచి మా అమ్మాయి వేరే ఊరు వెళ్ళిపోతే ఎట్లా ఉందో నాకు అలా అనిపించింది. నాకు గ్యారంటీ. మీరు మా అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు నన్ను. మీరు వాళ్ళ అమ్మాయా అండి? అమ్మాయి అని చాలా మంది అడుగుతున్నారు. బాగుంది. ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా గురుగారు. చాలా మంది మన ఇద్దరు బాండింగ్ బాగుందని చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఇస్తున్నారు. ప్రపంచంలో అనిపించింది. తండ్రి కూతుళ్ళు అంత బాండింగ్ ఎవరికి ఉండదు. అదే మన బాండింగ్ అంతే. నిన్న 65 years ఓల్డ్ ఎవరో పెద్ద ఆయన చేశారు. ఆయన నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా బాగుంది తల్లి అంటే మా ఇంట్లో మా పిల్లల్ని చూస్తున్న ఫీలింగే ఉంది. అసలు చాలా ఛానల్స్ అన్ని చూస్తుంటాం కానీ ఎక్కడ నాకు అలా అనిపించలేదు. ఆయన ఫేస్లో నిజాయితీ, జెన్యునిటీ, నీ నవ్వులు జెన్యునిటీ అని చాలా పొగిడారు ఆయన. పెద్ద ఆయన. ధన్యవాదాలు. చాలా నచ్చింది నాకు. స్వీట్ అనిపించింది. గురుగారు, రేపు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు ఆ ప్రత్యేకత చెప్పండి ముందుగా. అలాగే ఆ రోజు ఏం చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఆ రోజు మొత్తం ఎలా వినియోగించుకోవాలి? ముఖ్యంగా నాన్న, జ్యేష్ఠ మాసం అంతకుముందు మనం చాలాసార్లు చెప్పాం. జ్యేష్ఠ మాసం దారిద్ర్యాన్ని వదలకొట్టేటువంటి మాసం. ఇక్కడ జ్యేష్ఠము అంటే ఎవరిని అంటాం? పెద్దవాళ్ళని అంటాం మనం కదా. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క సహోదరి, అక్క కదా. అదృష్టలక్ష్మి, దారిద్ర్య లక్ష్మి. ఇక్కడ దారిద్ర్యానికి అధిపతిగా ఉండేటువంటి మాసం ఈ మాసం కాబట్టి, జ్యేష్ఠాదేవికి, జ్యేష్ఠ నక్షత్రానికి పౌర్ణమి వస్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అంటాం. ఈ మాసంలో అమావాస్య రోజున ఏదైతే మన జూన్ 25వ తారీఖు వస్తుందో, బుధవారం రోజున చాలా విశేషమైనటువంటి అమావాస్యగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల చెప్తూనే ఉంటారు కదా. అంటే ప్రతి నెల విశేషమైనటువంటి అమావాస్యే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈసారి మనకి మృగశిర నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. మృగశిర నక్షత్రం మనం ఎంతసేపటికి పితృదోషాలు అంటే కుజ శుక్ర గ్రహాలు, రాహుకేతు గ్రహాలు, గురుగ్రహం, రవి, ఈ గ్రహాలతో మనం ఎక్కువగా తీసుకొని ఈ పితృదోషాలు, స్త్రీ శాపాల గురించి చెప్తూ ఉంటాం. వాటిల్లో ఒక గ్రహానికి అంటే ఒక నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజగ్రహ నక్షత్రం కలిగినటువంటి అమావాస్య మనకి జ్యేష్ఠ బహుళ అమావాస్య, బుధవారం. నిజంగా చెప్పాలి అంటే ఎవరింట్లో అయితే దారిద్ర్యంతో బాధపడుతున్నారో, డబ్బు లేక, పెళ్ళిళ్ళు కాలేక, పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడం కానీ, అలాగే సంతానం కలగకపోవటం కానీ, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం కానీ, పిల్లలు మాట వినకపోవడం కానీ, ఇంట్లో ఎంత కష్టపడుతున్నా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిపోతుంటుంది కొంతమందికి. అలా ఉండడం కానీ, సంపాదిస్తుంటారు అధికంగా ఖర్చు అయిపోతుంటాయి అట్లాంటి వాళ్ళకి కానీ, అలాగే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి కోరుకునేటువంటి వాళ్ళకి కానీ, లేదు నిజంగా అప్పులు చేయాల్సి వస్తుంది, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, అప్పుల మీద అప్పు, ఇట్లా అప్పుల్లో కూరుకుపోతున్నాం అనుకునేటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అప్పులు ఇస్తున్నాం కానీ వెనక్కి రావటం లేదు గురువుగారు అనుకునేటువంటి వాళ్ళకి కానీ, వ్యాపారం చేస్తున్నాం, ఎంత వ్యాపారం చేసినా ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళల్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఓ మాట చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కానివచ్చు, పెట్టుబడి పెట్టేసి వాటికి. అలానే ఏ రకమైనటువంటి వ్యాపారంలో అయినా సరే కష్టపడుతున్నాం, అలానే ఉండిపోతున్నాం కానీ మేము ఎదుగుదల లేకుండా పోతుంది అనుకునేటువంటి వాళ్ళు కానీ, జ్యేష్ఠ బహుళ అమావాస్య చాలా విశేషమైనటువంటిది నాన్న. ఇక్కడ అలక్ష్మిని పోగొట్టుకొని లక్ష్మీదేవిని తెచ్చుకునేటువంటి రోజే జ్యేష్ఠ బహుళ అమావాస్య అని చెప్తాం. తప్పనిసరిగా అలక్ష్మి పోతుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశం జరగాలి, మనకు ఉండేటువంటి సకల దోషాలు నివృత్తి కలగాలి. అంతేకాకుండా దోష నివృత్తితో పాటు మనం చేసుకున్నటువంటి పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అనుకునేటువంటి రోజు మనకి జ్యేష్ఠ బహుళ అమావాస్య. వీటన్నిటికి మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఒకటే మాట, మన ఇద్దరం ఒక ఫ్రేమ్లో కనబడ్డాము అంటే ఎంతసేపటికి వీళ్ళు గోకర్ణం అంటారు, పితృదోషాలు, స్త్రీ శాపాలు అంటుంటారని అందరికీ నానుడి కాదు. నిజంగా చెప్పాలి అంటే మీరే గుర్తొస్తున్నారు. నిన్న ఒక ఆయన వచ్చారు నాన్న. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరో ఎంపీ గారికి పిల్లలు లేకపోతే దత్తు తీసుకున్నట్ట మేనలుండి, ఏదో ఇట్లా విషయం వచ్చి 6 నెలల క్రితం వాళ్ళ
గురువు గారు చెప్పారట మీకు పితృదోషం ఉంది, ఇట్లా మీరు గోకర్ణంలో పూజ చేయించుకోవాలి అంటే ఈ ఎంపీ గారి అబ్బాయికి ఈ మన వీడియో ఒకటి ఆయన దగ్గర ఉందిట. ఆయన ఇతనికి పంపించి నువ్వు పితృదోషం వెళ్ళాలి అనుకుంటే నీకు బెస్ట్ ఎవరు లేరు, ఈ సుధీర్ శర్మ గారు అని ఒక ఆయన ఉంటారు చూడు, విన్భక్తి అని ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి, లింక్ పంపిస్తున్నాను చూడని చెప్పి మన లింక్ పంపించారు. ఆ లింక్ చూసి ఇది కరెక్ట్, ఈయన చెప్తున్నది జెన్యున్గా ఉంది అని చెప్పి నిన్న సాయంత్రం వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఆయన కూడా వస్తానని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనమని కాదు, పరమేశ్వరుడికి మన వీడియో, మన ఛానలు, మనము, మన వ్యూవర్సు, మన ఫాలోవర్సు అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా అందుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నాను తప్పనిసరిగా. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నన్ను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత నెల లోపల పనులు అవ్వాలి, 2 నెలల లోపల పనులు అవ్వాలంటే అవ్వవు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా నేను 100%. మినిమం 8 months. కొంతమందికి అవుతుంది గురుగారు. నాన్న ఒకటి చెప్తాను నాన్న, ఇప్పుడు గిన్నెకి వంట వండుతుంటాం, గిన్నెలో పెట్టేసి మసిపడుతుంది, కొద్దిగా మసిపడితే నీళ్ళతో కడిగితే గట్టిగా చేతితో రుద్దితే పోతుంది. గట్టిగా మాడిపోయింది అనుకోండి, దాని సర్ఫ్ ఎక్సెల్ పెట్టో ఏదో పెట్టి నిదానంగా రుద్దితే కానీ పోదు, అవునా? అలానే మన కర్మ కూడా అలాంటిదే నాన్న. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మాటికడ్డు మొన్న లాస్ట్ టైం వెళ్ళారు మన తిరుపతి అనంతపూర్ నుంచి ఒక ఆవిడ, మీతో కూడా ఫోన్ మాట్లాడారు ఆవిడ, మళ్ళీ పూజలకి మనకి హైదరాబాద్ లో పూజలకి. ఆవిడ బస్సులో అది లేదు ఇది లేదని గొడవ పడ్డారు నాతో. సరే మాట్లాడాక అయిపోయిందిలేమ్మా అన్నారు. మొన్న మళ్ళీ ఫోన్ చేసి పూజల విషయంలోనే మన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు ఎవరు నాకు ఫోన్ చేస్తే, అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తున్నాయి తల్లి. ఇది వరకే మేము రైతులు వాళ్ళు పెట్టేసి ఇంట్లో ఉన్నవి కానీ ప్రతి పని నాకు ఏంటో వెళ్ళొచ్చిన కాడి నుంచి ఏదో అయిపోతుందని చెప్పరు కానీ కొంచెం కదులుతుంది, నాకు అదైతే నాకు అర్థమైపోయింది అని చాలా హ్యాపీగా చెప్పింది ఆవిడ. లాస్ట్ మంత్ వెళ్ళారు ఆవిడ. ఇందాక వచ్చారు ఒక ఆవిడ లాస్ట్లో సింగిల్, ఆవిడ వాళ్ళ కొడుకు విషయంలో పూజ చేయించుకుందమ్మా. ఆవిడ అదే చెప్తుంది, గురువుగారు ప్రతిరోజు నన్ను తిట్టేవాడు, ఇంట్లో ఉంటే కొట్టేవాడు తల్లిని, అలాంటిది చాలా రోజుల తర్వాత నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడాడు గురుగారు. ఆవిడ వచ్చింది 2 నెలల క్రితం మనతో పాటు వచ్చారు, గోకర్ణానికి వచ్చింది. అంటే ఏదైతే విశ్వాసం ఉంటుందో, నమ్మకం భగవంతుడి మీద ఉంటుందో అది తప్పనిసరిగా ఫలిస్తుంది నాన్న, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దీంతో పాటుగా అక్కడ పూజ చేసేటువంటి వాళ్ళ పూజారి హస్తవాసి ఉంటుంది చూసారా, అది కూడా తప్పనిసరిగా ఉంటుంది నాన్న. ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్లు చదివి పిహెచ్డీలు చేసినటువంటి డాక్టర్ల దగ్గర తగ్గినటువంటి రోగం కూడా ఆర్ఎంపీ దగ్గర కూడా తగ్గిపోతుంటుంది. అవును నిజంగా. ఇక్కడ వీళ్ళు ఆర్ఎంపీలా పిహెచ్డీలు చేశారని నేను చెప్పడం లేదు, అక్కడ చేయించేటువంటి ప్రతి ఒక్కరు పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళ కిందనే లెక్క తీసుకోవాలి, వాళ్ళ హస్తవాసి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. అందులో ఇక్కడ ముఖ్యంగా గోకర్ణంలో మనం తీసుకెళ్లేటువంటి పూజల ద్వారా వాళ్ళు సంపాదించుకునేటువంటి సంపాదనలో ప్రతిసారి చెప్తుంటా అన్నదానం చేస్తుంటారు. అక్కడ చేయించేటువంటి వెండి వస్తువులు ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా ఇలా వెళ్ళినటువంటి పూజల ద్వారా వచ్చినటువంటి కొంత ధనాన్ని వాళ్ళు తీసి పక్కన పెట్టి పరమేశ్వరుడు అని చెప్పి పక్కన పెట్టేసి వాటితో చేయిస్తుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మీరు ఇచ్చేటువంటి ధనంలో ఎంతో కొంత అన్నదానానికి వెళ్తోంది, స్వామివారి కైంకర్యానికి మనకు వచ్చేటువంటి వెండి సామాగ్రి రూపంలో స్వామివారి పాదాల చెంతకి వెళ్తోంది. ఇంకంత మించి కావాల్సిన అదృష్టం లేదు తెలియదు. అలాంటిది వాళ్ళు ఏంటంటే వాళ్ళు వంశ పరంపరగా దేవాలయాన్ని వాళ్ళు కాపాడుకుంటూ చూసుకుంటూ కావాల్సినటువంటి సామాగ్రి ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మనం వినాయకుడి టెంపుల్ చూడండి, అక్కడ వినాయకుడికి మొత్తం సింహద్వారం ఉంటుంది నాన్న, ఈ ద్వారం మొత్తం వెండితో తయారు చేయించారు. ఎవరు అంటే వీళ్ళు మనం తీసుకెళ్లేటువంటి గురుగారు వాళ్ళు ఎట్లా ఆయన అదే చెప్తారు, మీరు ఇచ్చేటువంటి ద్రవ్యంలో కొంత తీసి పరమేశ్వరుడికి ఇస్తాం, దీంట్లో మీ వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది, నేను ఆ విధంగానే చేస్తాం, మొత్తం మేమే తినేసేయము. భగవంతుడికి తప్పనిసరిగా అన్నదాన రూపంలో ఇట్లా వండివి బంగారానివి వస్తువుల రూపంలో నేను తప్పనిసరిగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం, మీ భక్తులు కూడా దీంట్లో కొంత భాగస్వామ్యం ఉంది అని చెప్తుంటారు ఆయన. ఎంత మంచి విషయం అది కదా. అలా ఒప్పుకునే వాళ్ళు కూడా ఉండరు కదా నాన్న, పూజ చేయించుకున్నాక డబ్బులు ఇచ్చారండి ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ మనం ఇచ్చినటువంటి వాటిల్లో వెళ్తుందన్న విషయాన్ని మనకి చెప్పాల్సినంత అవసరం లేదు వాళ్ళకి.
అది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనల్ని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపించారు. గొప్ప మనస్సు ఉంది కదా. మరి మనతో కూడా బియ్యం బస్తాలు తీసుకెళ్ళి లోపల పెట్టించారు, ఆ స్వామివారికి సమర్పించారు. మొన్న వెళ్ళినప్పుడు కూడా నాతో బియ్యం బస్తా ఇప్పించారు నాన్న, కందిపప్పు ఇవి కూడా ఇప్పించారు. అంటే టెంపుల్ యాజమాన్యం కూడా చాలా మంచి వాళ్ళు, చాలా నాన్న. అక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయిలో ఎంతో కొంత భగవంతుడికి ఆర్జిత సేవలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అంత గొప్ప మనస్సు, అంటే మనం ఇచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేస్తున్నాం అని చెప్పి మనకు లెక్క చెప్పాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా చేస్తున్నాం అని చెప్పి గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళతో చేయిస్తున్నాం కాబట్టి కాస్త తొందరగా పనులు అవుతాయి అని చెప్తా. అవును, ఖచ్చితంగా. అట్లాంటి గురువులతో చేయిస్తున్నాం కాబట్టి కాస్త తొందరగా పనులు అవుతాయి కదా. లోపల గర్వం పెట్టుకోకుండా మన గురించి మన డబ్బులతో ఏం చేస్తున్నాం అన్న సంగతి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అవును, మీ పని అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. శ్రద్ధ, ప్రేమ, గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చక్కగా వెళ్ళగానే పెద్ద ఆయన కూడా చక్కగా వెలగరించి, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది నా నాయన కూడా ప్రేమ, ఇట్లా గట్టిగా పట్టేసుకుంటున్నారు పోగానే. అవును, చాలా మంచి ఆయన, చాలా. ఆ పెద్ద ఆయన వచ్చేసి ఇట్లా గట్టిగా పట్టేసుకుంటున్నారు. నేను ఫస్ట్ టైం లోనే కరెక్ట్ అయిపోయినా. రోజు మీరు చూసారా? ఆయన మాట్లాడే మాటలు కూడా ఫటఫట మాట్లాడిస్తున్నారు, ధన ఫాస్ట్. బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని వచ్చాం. నిజంగా అలాంటి వాళ్ళతో చేయించడం, ఇలాంటి పూజలు అనేది కూడా విశేషమైనటువంటి అంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. వాళ్ళు వంశపరంపరగా ఎప్పటి నుంచో స్వామివారికి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో చేయించడం ద్వారా తప్పనిసరిగా పనులు అవుతాయి. ఇక్కడ లేటు చాలా తక్కువ మందికి ఉంటుంది, తక్కువ. అక్కడ ఏంటంటే ఒకటి చెప్తానన్న, ఎప్పుడవుతుంది రోజులు లెక్క పెడతారు చూసారా, వాళ్ళకి మాత్రమే లేట్ అవుతుంది. కానీ స్వామికి చేసి వచ్చాం, స్వామి దయ వల్ల మనకు అంతా బాగుంటుంది అనేటువంటి విశ్వసించినటువంటి వాళ్ళకి తొందరగా అవుతున్నాయి నాన్న, ఖచ్చితంగా. అలాగే అనొచ్చు, మేము ఇంత దూరం వస్తున్నాం, మిమ్మల్ని నమ్మే వస్తున్నాం కదా అంటే, నమ్మకం అక్కడికి పోయిన తర్వాత పూజ చేయించుకునేటువంటి విధానంలో పూజ చేయించుకొని వచ్చిన తర్వాత కూడా ఉండాలి తప్పనిసరిగా. ఉంటే పనిచేస్తుంది. ఇలాంటి దోషాలకి, పెళ్ళిళ్ళు కాకపోవడానికి, పిల్లలు కలగకపోవడానికి, సంపాదన లేకపోవడానికి, అప్పులు పాలవ్వడానికి, వ్యాపారం బాగుండకపోవడానికి, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండలేకపోవడానికి, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఉండడానికి, వ్యాపారం బాగుండడానికి, ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావడానికి, అప్పులు కాకుండా ఉండడానికి, వీటన్నిటికీ దోష పరిహారం ఒక్కటే ఉంటుంది నాన్న. మనం చెప్పేది ఇది చెప్పాల్సిన అవసరం లేదు, అందరి వ్యూవర్స్ అందరూ కూడా అర్థమైపోతుంది. స్త్రీ శాపం, పితృదోషం, ఇవి లేని వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మనం చెప్పట్లేదు కూడా, కొన్ని నక్షత్రాలు అంతమంది మనం వరుస చెప్పేవాళ్ళం, మరలా కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు మీ ఇంట్లో కనుక ఏ ఒక్కరు ఉన్నా మీ ఇంట్లో పితృదోషము, స్త్రీ శాపము ఉన్నట్టే లెక్క. దానివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వవు, పైగా ఖర్చు పెట్టడం దండక తప్పితే తద్వారా ఫలితం కనపడదు. చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం లేకపోవడం. ఇందాకనే ఒకళ్ళు వచ్చారు నాన్న, ఫస్ట్ వాళ్ళ అబ్బాయి జాతకం చూపించినప్పుడు చెప్పా, నాన్న ఇప్పటి దోషం కాదు మీది, 7 తరాల క్రితం దోషం ఇది అని చెప్పాను నేను. అవునా గురువు గారు అని అన్నాడు. 7 తరాల క్రితందేనండి అని అన్నా. అయిపోయిన తర్వాత ఆవిడ వాళ్ళ మరిది గారి అబ్బాయి జాతకం చూపిస్తే ఆశ్లేష నక్షత్రం. నేను ఎప్పుడేం చెప్తుంటాను, 6 తరాలు పాటు వెంబడించిన తర్వాత 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుందమ్మా అని చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా. వీళ్ళ అబ్బాయిది 7వ తరం అని చెప్పాను. ఇవిడ మరిది గారి కొడుకుది 7వ తరం కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఒకటి పుట్టిందిగా. నీకేమైనా అర్థమైందమ్మా అన్న అంటే ఆవిడ అంది, అసలు ఆశ్లేష నక్షత్రం మా మరిది గారి అబ్బాయిది అన్న సంగతి మీకు తెలియకుండా మా వాడిది 7వ తరం అని ఎట్లా చెప్పగలిగారు అని అడిగింది. దీంట్లో కనపడుతుందమ్మా, కనపడతాయమ్మా తప్పనిసరిగా. కొంతమందికి 8 తరాల క్రితం, 6 తరాల క్రితం, 5 తరాల క్రితం వాళ్ళ నక్షత్రాన్ని, వాళ్ళకు ఉండేటువంటి గ్రహ స్థితిని బట్టి తప్పనిసరిగా చెప్పవచ్చు. ఎన్నో తరాల క్రితం నుంచి వస్తున్నటువంటి దోషం కాబట్టి రాను జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పిల్లలు ఇంకాస్త ఎక్కువగా ప్రభావానికి లోనవుతూ వాళ్ళు అనుకున్న పనులు ముందుకు పోలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుపోతున్నారు, బాధపడిపోతున్నారు. నిజంగా మానసికంగా ఎక్కువగా వేదన అనుభవిస్తున్నారు నాన్న.
రుణబాధలు, శత్రుబాధలు, అనేక ఇది రకమైనటువంటి వరకు బాధలు మానసికంగా పెద్దవాళ్ళకే ఉండేది, ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలకి. పిల్లల గురించి పెద్దవాళ్ళకు ఉంది, పిల్లలు బాధపడుతున్నారు. బయటికి చెప్పుకోలేక, లోపల మింగలేక ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ ఒకటే పరిహారం. అందరూ వాళ్ళే వస్తున్నారు కదా, వీటన్నిటికీ ఒకటే పరిహారం నాన్న. జ్యేష్ఠ బహుళ అమావాస్య జూన్ 25వ తారీఖు గోకర్ణ మహాక్షేత్రంలో మహాబలేశ్వరుడి ఆత్మలింగ చింతన చేయించేటువంటి మహా మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదే వీటన్నిటికీ నివృత్తి అని చెప్తాం. చాలామంది అడుగుతుంటారు, వీటి తర్వాత దీంతో మొత్తం పోతుందా? ఇంతవరకు మీరు చేసినటువంటి పూజలకి ఫలితం రావటం లేదు. ఒక 30%, 20% అప్పటికప్పుడు ఏదో టెంపరీగా మీకు ఆ టైం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి పరిహారాలు చేస్తున్నారు. ఆ టైంకి ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ మరుసటి రోజు నుంచి మరలా పునరావృతం అవుతుంది వెనకటి బాధలే. ఇలాంటివి మరలా ఒకసారి పూజ చేసిన తర్వాత, మోక్షనారాయణ బలి చేసిన తర్వాత చేయవలసినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి చేయించుకుంటే మరలా జీవితంలో రెండోసారి మోక్షనారాయణ బలి కానీ, జాతకాలు చూపించుకొని మీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరం కానీ, పరిస్థితి కానీ రాకుండా మహాబలేశ్వరుడు చూసుకుంటాడు గ్యారంటీ. ఒక్కసారి జీవితంలో. దీన్ని ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. వెబ్సైట్లు చూసి చాలా మంది మోసపోతున్నారు. దయచేసి వెబ్సైట్లు చూసి, ఆన్లైన్లు వెబ్సైట్లు చూసి మోసపోకండి దయచేసి. వాటిలో ఏదో ప్యాకేజీల కింద, అంత కింద, దీని కింద మొత్తం కలిపితే భోజనం అవుతుంది కానీ కూర ఇంత, పప్పు ఇంత, పచ్చడి ఇంత, మజ్జిగనం ఇంత అంటే కాదు కదా. మొత్తం కలిపితే కదా, సమిష్టిగా కలిపితే కదా భోజనం అయ్యేది. సో కాబట్టి అన్నీ కలిపి చేసేటువంటి విధానమే మన విధానం. చేయించుకోవడం లేట్ అయినా పర్వాలేదు కానీ అలా సగం వద్దు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ కార్యక్రమం సామూహికంగా చేయించుకోవద్దు. ఒకే బ్రాహ్మడితో 10 మంది కూర్చొని చేయించుకోవడం కూడా అది పొరపాటే అవుతుంది. కాబట్టి అలా చేయించుకొని మాకు తక్కువకే వస్తుంది కదా అంటే మీరు చేయించుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులకి పెట్టేది శ్రార్థం ఎప్పుడో మనస్ఫూర్తిగా ఒక్కసారి పెడతాం ఇలాంటి కార్యక్రమాలు. ఈ దీంట్లో కూడా లోపించుకొని లోభం చూపించి మనం కాస్త తక్కువలో చేసుకుందామంటే వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం 10 మందిని కూర్చోబెట్టేసి సామూహికంగా చేయిస్తుంటారు. దానివల్ల మీ మాట విని మేము వెళ్ళొచ్చాం కదా అంటే ఏ రకమైనటువంటి ప్రభావం నేను చూపించగలుగుతాం? మనం ఎట్లా చూపించగలుగుతాం? మీరు బాధ్యత కూడా కాదు, మన బాధ్యత కూడా కాదు. ఒక విధానాన్ని అనుసరించి మనం చేయించేటువంటి క్రమబద్ధం ఏదైతే ఉంటుందో ఆ క్రమంలో చేయిస్తాం కాబట్టి దానికి ఉన్నటువంటి ఫలితం. ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే ఇటీవల కాలంలో వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు, బాగుంది గురుగారు, మంచి మార్పు వస్తుంది, మాకు ఫలితం కనపడుతుంది, మాకు అది అర్థమైపోతుంది, మాకు ఆ ఎక్స్పీరియన్స్ మేము చేయగలుగుతున్నాం, ఆ ఫలితాన్ని అనుభవించగలుగుతున్నామని. ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చిన వాళ్ళల్లో సాయంత్రం ఉదయం అంతా జాతకం కోసం మాట్లాడుకోవడానికి వచ్చిన వాళ్ళు నాన్న, ఇప్పుడు సాయంత్రం పూట వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళే. వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ బాగుండకపోతే రెండోసారి మనల్ని ఎందుకు నమ్ముతారు? మన దగ్గరికి ఎందుకు వస్తారు? అవునా? మీరు చెప్పినట్టుగా ఆవిడెవరు మరలా పూజలు చేయించుకోవడానికి ఎందుకు వస్తానని చెప్తారు? ఆవిడ ప్రభావం కనపడకపోతే. అవునా? ఆవిడ ఆ పూజలే కాదు, మన వారాహి అమ్మవారికి మరి ఏ యాగం ఏ హోమం పెట్టినా ముందు ఉంటున్నారు ఆవిడ. మరి నాకు చెప్పుతా మిస్ అయిపోతే అంటున్నారు మొన్నటి దెబ్బతో. ఆ విధంగా వాళ్ళకి ఫలితం లేక ఒక్కరనే కాదు నాన్న, తీసుకెళ్ళని అందరికీ ఫలితం వస్తుంది. దాంట్లో అనుమానమే లేదు. కొంచెం వెయిట్ చేయండి. 8 నెలలు మహా అయితే సంవత్సరం. కొంతమందికి నెలలో అవుతాయి, 2 నెలలు అవుతాయి, 3 నెలలు అవుతాయి, 15 రోజుల్లో అవుతాయి, 10 రోజుల్లో కూడా అవుతాయి. మనం కొంతమంది కూడా చెప్పాం, ఒక ఆయన ₹1,00,00,000 పైన రావాల్సి ఉంటే గుళ్ళో కనపడి నా పూజ అయిపోయింది, నా ఫలితం వచ్చేసిందని చెప్పేశాడు. అవునా? అది వాళ్ళకు ఉండేటువంటి గురుగారు అలా ఒక్కరిద్దరు కాదు, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. కాబట్టి వెబ్సైట్లు చూసి అవి ఇవి చూసి నా వీడియోలు గోకర్ణం గురించి ముఖ్యంగా మా విన్భక్తి ఛానల్లోనే వస్తుంది. 8143666818 ఈ నెంబర్కి మాత్రమే బాధ్యత వహించగలుగుతాం. ఈ నెంబర్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను బాధ్యత వహించగలుగుతాను. దగ్గరుండి నేను కూడా ఉంటాను. తప్పనిసరిగా మీ పూజా కార్యక్రమాలు మీరు అక్కడికి వస్తే నేను ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఏ ఒక్కరిని తక్కువ చూసేది లేదు, ఎక్కువ చూసేది లేదు. అందరి సమానమైనటువంటి భావస్థితితో అందరికి పూజ జరిగిందా, దర్శనమైందా, భోజనమైందా, టిఫిన్ చేశారా, కాఫీ చేశారా, వచ్చే వాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా బాబాయిలు, మా పిన్నులు, మా అమ్మలు, మా అమ్మమ్మలు, మా తాతయ్యలే. మన ఫ్యామిలీ అంతా అంతే. మన ఫ్యామిలీ, మన విన్భక్తి ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో వాళ్ళందరూ చేరినట్టే లెక్క. ఒక్కటే మాట, నేను మీ ఇంట్లో పిల్లవాడు అనుకోని నిజంగా మాట్లాడేవాడు ప్రేమగా కూడా అంతే మాట్లాడతారు నాన్న. మీ దగ్గర అసలు ప్రేమ చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. నాకు
అంటే నేను మనిషినే, బ్రహ్మ చేసిన మనిషినే, నాకు కోపం వస్తుంది, కానీ ఎప్పుడూ ఒక్కసారి, ఎప్పుడు రాదు, నేను చూడలేదు. ఎప్పుడో ఒక్కసారి వస్తుంటుంది. అది మరీ ఒకే ప్రశ్న 10 సార్లు వేస్తే బాధేస్తుంటుంది. నా లక్షణం ఏంటంటే ఒకసారి చెప్తా, ఒకసారి చెప్పించుకుంటా, ఇది నా లక్షణం. రెండోసారి చెప్పడం ఉండదు, చెప్పించుకోవడం ఉండదు. అలానే ఉండాలనుకుంటా, అలా ఉండలేకపోతారు. కాబట్టి కనీసం ఒక 4 సార్లు చెప్పడానికి ట్రై చేస్తాను. మరీ 10-15 సార్లు ఒకటే క్వశ్చన్ ఇస్తే కూడా అంతమందికి సమాధానం చెప్పాలి కదా నాన్న. వచ్చిన 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ. లాస్ట్ టైం యాత్ర మాత్రం చాలా హ్యాపీ నాన్న, నిజంగా. బో ఎంత హ్యాపీ అంటే నేను అంతకుముందు యాత్ర బాగా రిస్క్ తీసుకున్నాను. దేనికంటే మా అమ్మాయి కారణం అండి, దానికి వేరే ఏం కాదు. మా అమ్మాయి, నిజంగా మా మాట చెప్తున్నాను, మీకు ఏమన్నా కావాలి, పని అవ్వాలి అనుకుంటే మా అమ్మాయితో మంచి జరుగుతుంది అనిపించుకోండి. 100% అమ్మాయి మనస్ఫూర్తితో ఉందంటే తప్పనిసరిగా ఉంటుంది. నేను గురువు గారిని, నాకు తథాస్తు దేవత అంటే మా అమ్మాయి, గ్యారంటీ. సో కాబట్టి తప్పనిసరిగా నాన్న రాండి. 24వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరుతాం 1 గంటకల్లా. మరలా వెళ్ళేటప్పుడు టిఫిన్ మందే, వచ్చేటప్పుడు టిఫిన్ మందే. స్లీపర్ కోచే ఉంటుంది మనకి, వెళ్ళటానికి రావడానికి కూడా పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా పడుకొని చక్కగా రావచ్చు. ఏసీ బస్ ఉంటుంది. అలాగే అక్కడికి వచ్చిన తర్వాత కూడా రూము, కాఫీ, టిఫిన్, భోజనం, పూజకి కావాల్సిన సామాగ్రి కూడా మీరు ముందుగా లిస్ట్ పంపిస్తాం మనం మన ఫోన్ నెంబర్ ద్వారా. ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి రకమైనటువంటి పేర్లు, వాళ్ళ పెద్దల పేర్లు రాసుకోవాలి, మొత్తం ఒక ఫార్మెట్ పంపిస్తాం. ఇవి తీసుకొని 23వ తారీఖు రాత్రి ఈ సామాగ్రి మీ ఇంట్లో ముందు రోజు నిద్ర చేసేట్టుగా పెట్టుకొని 24వ తారీఖు మధ్యాహ్నం బస్సు ఎక్కాము అంటే 25వ తారీఖు తెల్లవారుజామున అక్కడ దిగుతాం, పూజ చేసుకుంటాం. మరలా 25వ తారీఖు బయలుదేరుతాం, తొందరగా బయలుదేరుతాం. 26వ తారీఖు నుంచి మళ్ళీ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి నేను కూడా తొందరగా రావాల్సిన పనులు ఉన్నాయి నాకు కూడా. కాబట్టి తొందరగా బయలుదేరి తెల్లవారుజాము కల్లా దాదాపుగా 7:30-8 కల్లా మన హైదరాబాద్లో మరలా దిగడం జరుగుతుంది. బుకింగ్ లాస్ట్ డేట్ 24th కాబట్టి 22nd లాస్ట్. ఇంకా అంతకుమించి వద్దు. మళ్ళీ చెప్తున్నా 50 మందే, అస్సలు అంతకుమించి ఎక్కువ మందిని తీసుకోవద్దు. నిన్న కూడా ఎవరు చెప్పారు టికెట్లు అయిపోతాయని చెప్తారు, మరి ప్లీజ్ చెప్పండి, మీరు చెప్పండి అని ఇందాక మీకు ఫోన్ చేశాను కదా మధ్యాహ్నం. ఆవిడ పాపం చూస్తుంటేనే చెప్పాను, రికమెండ్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పారండి టికెట్లు అయిపోయినాయని, ప్లీజ్ ఆ మాట చెప్పొద్దని చెప్పండి ఒకసారి అని చెప్పారు. అందుకని నెంబర్ పంపించాను మీకు వెంటనే, నాన్న వీడు వస్తాట తీసుకోండి నాన్న అని. సో కాబట్టి తప్పనిసరిగా రండి. అన్ని బాధలు ఈ జ్యేష్ఠ మాసంతో వచ్చేటువంటి అమావాస్యతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి దారిద్ర్య బాధలు పోగొట్టుకొని లక్ష్మీదేవిని గోకర్ణం నుంచి మీ ఇంటికి వచ్చేటప్పుడు మీ నడకతో పాటు అమ్మవారు మీ వెంట, మీకంటే ఒక అడుగు ముందే మీ ఇంట్లోకి వచ్చేట్టుగా ప్రవేశించేట్టుగా చేసుకోండి. అబ్బా ఎంత బాగుందో మాట. సో 22 ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటే కొన్ని మిస్ అవుతున్నాయండి. వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాం, కొంచెం లేట్ అయినా కూడా. సరే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.